మురళి, ఇందు కథ. ఒక పల్లెటూరిలో మురళి, అతని భార్య ఇందు, వారి తాతయ్య సంతోషంగా జీవిస్తున్నారు. వారికి లక్ష్మి, గౌరీ అనే 2 ఆవులు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం మురళి, తాతయ్య ఆవులను మేతకు తీసుకువెళ్లడానికి సిద్ధమవుతారు. ఆ రోజు కూడా మురళి, తాతయ్య ఆవులను తీసుకుని పొలాల వైపు బయలుదేరారు. లక్ష్మి, గౌరి తోకలు ఆడిస్తూ వారి వెనుక నడుస్తున్నాయి. వారు ఒక అందమైన పచ్చిక బయలుకు చేరుకున్నారు. అక్కడ గడ్డి చాలా పచ్చగా, తాజాగా ఉంది. ఆవులు సంతోషంగా గడ్డి మేయడం మొదలుపెట్టాయి. మురళి, తాతయ్య ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. చల్లని గాలి వీచడం మొదలుపెట్టింది. మురళి, తాతయ్య ఆకాశం వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికే పెద్ద వర్షం మొదలైంది. ఆవులు భయపడి అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాయి. మురళి, తాతయ్య వాటిని శాంతపరచడానికి ప్రయత్నించారు. తాతయ్య, మనం త్వరగా ఎక్కడైనా తలదాచుకోవాలి అన్నాడు మురళి. వారు దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడిసెను చూసి ఆవులను దానిలోకి తీసుకువెళ్లారు. ఇంట్లో ఇందు వర్షం చూసి ఆందోళన పడింది. మురళి, తాతయ్య ఎలా ఉన్నారో ఏమో అని అనుకుంటూ కిటికీలోంచి బయటకు చూసింది. కొంతసేపటికి వర్షం ఆగిపోయింది. ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. మురళి, తాతయ్య, ఆవులు సంతోషంగా దానిని చూశారు. వర్షం ఆగిపోవడంతో వారు ఇంటికి బయలుదేరారు. దారిలో బురద ఉన్నా అందరూ జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చారు. లక్ష్మి, గౌరి తోకలు ఆడిస్తూ వారి వెనుక నడుస్తున్నాయి. వారు ఇంటికి చేరుకోగానే ఇందు వారిని చూసి చాలా సంతోషపడింది. మీరు క్షేమంగా వచ్చారు అని అంటూ వారికి వేడి వేడి టీ ఇచ్చింది. ఆవులు కూడా తమ పాకలోకి వెళ్లి హాయిగా నిద్రపోయాయి. ఆ రోజు రాత్రి ఆ కుటుంబం మొత్తం సంతోషంగా నిద్రపోయింది.